అంటున్నారు. అంటే మొత్తం 10,000 కోట్లు దాటింది. 10,000 కోట్లు దాటకపోవచ్చేమో. సరే, ఏదైతే అది ఎంత అవుతుంది అనేది అంటే కాళేశ్వరంకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఇది 10,000 కోట్లు అక్కడే వచ్చింది. పెద్ద విషయం అక్కడే వచ్చింది సమస్య. 30 టీఎంసీల ప్రాజెక్ట్ 10,000 కోట్లు అంటే నేను తక్కువనే అని అంటున్నా. అదే వచ్చింది ప్రాబ్లం. 30 టీఎంసీలు అంటే పెద్దది. అదే వచ్చింది ప్రాబ్లం. ఎందుకంటే ఇది సాంకేతిక పరమైన విషయంలో ధర మాట్లాడుతున్నప్పుడు అదేదో ఆ ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు, ఈ ప్రాజెక్టుకు 10,000 కోట్లే అని అంటే జనంలో ఏం పోతుంది? మనం దేనికోసం కూర్చున్నాం? ఇప్పుడు మనం మాట్లాడేప్పుడు దీని పరిస్థితి ఏంది, టెక్నాలజీ ఏంది, ఎంత అవసరం ఉంది, అదెంత అవసరం. ఓకే, ఒక్క నిమిషం. సారీ, ఖర్చు ఎక్కువ అంటారా తక్కువ అంటారా? ఎక్కువ తక్కువ సమస్య లేదు. అవసరానికి తగ్గట్టుగా చేస్తారు ఎవరైనా. నేను అదే అంటారు, మీరు అదే అంటారు. మీరు ఎందుకు ఇరిటేట్ అవుతారో అర్థమైతే. నేను అడుగుడు కాదు. మీరు ఒకటేసారి 1,00,000 కోట్లు కాళేశ్వరం అంటే కాళేశ్వరంలో ఉన్న భాగాలు ఏందో తెలుసా మీకు? ఒక కాళేశ్వరమేనా, ఒక బ్యారేజేనా, 3 బ్యారేజీలేనా గోదావరి మీది? రంగనాయక సాగర్, టెక్నికల్ చెప్పని 147 టీఎంసీల రిజర్వాయర్ కెపాసిటీలు పెంచిన ఉన్నది. కొన్ని వందల కిలోమీటర్ల టనల్ పోర్షన్స్ ఉన్నాయి, పైప్ లైన్స్ ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి. ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి? వాటన్నిటికి ఊరికే వస్తుందా? కాళేశ్వరం పేరు చెప్పగానే అబ్బా 1,00,000 కోట్ల అనేటట్టు సార్. అంటే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడితే మీరు అక్కడ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు విమర్శించారు, ఇప్పుడు ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాళేశ్వరం వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఉంది. సరే, మీరు ఇప్పుడు దాన్ని తిడుతూ ప్రెస్ మీట్ పెట్టే సందర్భం. అవును, మన సబ్జెక్ట్ లో మీరు సబ్జెక్ట్ మీరేమో సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్ట్ లేదా? మేమేమన్నాం? మీరు అది కాదు, నేనేమన్నాను చెప్పనా? ఆ రోజు ఏమన్నానో చెప్పనా? అది కాదు, ఇది తప్పుది. ఆ రోజు ఏమన్నానో చెప్పనా? మరి ఇప్పుడే ఉన్నాయి రికార్డ్స్. మీరు ఊరికే తీసుకొని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇరిగేషన్ మంత్రిగా మీరు స్టార్ట్ అయింది కాబట్టి. ఏం చెప్పానో చెప్తానంటే కాదు, నేను ఆ రోజు ఏం చెప్పానో చెప్తానంటే వింటున్నావా? నువ్వు వింటున్నావా? చెప్పండి. ఏం మాట్లాడు? మన టాపిక్ ఎస్ఎల్బిసి సార్. మరి ఎస్ఎల్బిసి అని అండకెందుకు పోయినావు? ఎస్ఎల్బిసి కాళేశ్వరం ఎంత అవుతుంది దాని గురించి? అవునయ్యా, నువ్వు పూర్తిగా వినకపోతే నేను చెప్పే ప్రయత్నం చెయ్య. ఎస్ఎల్బిసి అని చెప్పేసి నువ్వు కాళేశ్వరం పోతావు. ఏం మాట్లాడతావు? నేను మంత్రి అన్నావు, క్రిటిసైజ్ చేసావు. దేని మీద క్రిటిసైజ్ చేస్తా తెలుసా నీకు? తెలుసా? చెప్పండి. నీకు టైం ఇస్తే ఇస్తా, మొత్తం చెప్తా. చెప్పండి. మీరు ఏం తెలవకుండా మాట్లాడితే ఎట్లా? చెప్పండి. సారీ, చెప్పండి. దేని మీద అంటే ఇప్పుడు ఎల్లంపల్లి ఉంది, ఎల్లంపల్లిది మొదలు పూర్తి చేయండి. దీనికి పైసలు ఎక్కువైతున్నాయి, తర్వాత చేసుకోవచ్చు, తొందరగా కొన్ని నీళ్ళు ఇవ్వచ్చు కదా అనే మాటతోటి అన్నాం. అది తప్ప? అది నిజం కాదా? నిజం కాదా? కానీ ఒక విజనరీ ఏం చేస్తాడు? మనకు మొత్తం శాశ్వతంగా కావాలి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలి, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుంచి రాకూడదు, భవిష్యత్తులో ఇంటర్లింకింగ్ రివర్స్ కనుక ముందుకు వస్తే మనం ప్రాజెక్టు మొదలు పెట్టామనే సమస్యతోటి అది అడగకుండా ఉంటుంది. ఇవన్నీ తెలవకుండా మాట్లాడితే ఎట్లా? అక్కడే వచ్చింది కదా. మీరు ప్రజలకు చెప్పేది మీ బాధ్యత నిర్వర్తిస్తలేరు. మీరు కూడా కాదండి, అవునా? నేను అదే చెప్తున్నా కదా. ఇరిటేట్ కాదు, నువ్వు నవ్వుతావు. నీకు ఎందుకంటే నీకు బాధ్యత లేదు. సారీ, నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. నీకు కావాలని మాట్లాడుతున్నావు. మీరు అడిగితే మీరు టైం ఇచ్చా కదా కాళేశ్వరం గురించి చెప్తున్నావు కదా, వినవు కదా, ఈయన నవ్వుతున్నావు కదా. ఏం మంచిపోయా నవ్వుతున్నావు అంటే నేను అంటున్నా. సీరియస్ మాట్లాడమంటారా? నవ్వకపోతే విను. మరి కష్టం సీరియస్ మాట్లాడిన విను. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు పిలిచావు? నవ్వుతే ఎందుకు పిలిచావు? సార్, అవహేళన చేస్తున్నావు. నవ్వుతూ మాట్లాడితే సారీ, కట్ ఇట్ ఆఫ్. సీరియస్ అంటే సీరియస్ మాట్లాడితే ఎట్లా? అవును, కట్ ఇట్ ఆఫ్. మాట్లాడితే మీరు నేను అదే అందుకే ఐ డోంట్ కేర్ ఫర్ సపోర్ట్ చేశారు. కట్ చేయవా సార్? మీరు వాకౌట్ చేయాలి, నో ప్రాబ్లం. వాకౌట్ అయింది అసెంబ్లీ పార్లమెంట్. ఏం మాట్లాడతావా? వాకింగ్ గురించి కాదు, వాకౌట్ గురించి. దాని గురించి మీరు వాకౌట్ చేయాలంటే చేసుకోవచ్చు. నేను ఎస్ఎల్బిసి గురించి మీరు ఎస్ఎల్బిసి గురించి మాట్లాడావు. మీ హయాంలో స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి చెప్పమని చెప్తున్నాను. లైవ్ లో వెళ్తుంది. మీరు మేధావులు అనుకోకండి, మీరు చాలా మంది ఉన్నారు. సార్, మీరు టాపిక్ ఎస్ఎల్బిసి గురించి మనం ఎస్ఎల్బిసి గురించి
ఎస్ఎల్బిసి కాదు. ఖర్చు గురించి మాట్లాడుతున్నాను. అవును, మరి అది అడగకుండా మళ్ళీ దీనికి స్టార్ట్ అయింది ఎస్ఎల్బిసి. అని నేను చెప్తా దాని గురించి చెప్పండి. దాని నేను చెప్తా ఉంటే పబ్లిక్ లో ఉంది. ఫస్ట్ సరే ఇట్స్ లైవ్ ప్రోగ్రామ్ అంతా ఎట్లా చేస్తారు? మీకు డీప్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ మీరు అది మీకు ఓపిక ఉండాలి. ఏమడగాలో మీరు తెలియదు. ఎందుకు ఇరిటేట్ అవుతారో అర్థం కావట్లేదు. ఎందుక మీరు దోషగా నిలబెట్టడం చేసే ఎత్తుగడల భాగంగా ఎవరిని మాట్లాడుతున్నారు. దోషిగా నిలబెట్టారు? ఏం మాట్లాడతావా? ఎవరు దోషిగా? మీ దోషి ఎవరు? ఎవరు దోషి ఎవరు? మీరు దోషి మీరు ఎవరు? రాజకీయాలు చేస్తున్నారు మీరు దోషి తెలుసుకోవడానికి. ఎవరు? నువ్వు ఎవరు దోషి అన్నారా? ఎస్ఎల్బిసి అని మాట్లాడుకుంటూ దానికి ఎందుకు పోయినావు? సార్ అదే. సార్ మీరు మాజీ ఇరిగేషన్ మంత్రి కూడా మీకు నాలెడ్జ్ చేస్తా అంటే చెప్పేది వినమంటున్నా కదా. నేను చెప్పినా లేదా? సార్ మీకు నాలెడ్జ్ ఉంటది కాబట్టి అన్ని టచ్ చెప్పండి. చేస్తారు కాదు కాదు, నేను చెప్పింది నిన్నావుగా. మీరు ఎస్ఎల్బిసి అరే ఆగవే, ఒక్క నిమిషం. నువ్వు మళ్ళీ అదే మాట్లాడతావు. చెప్పండి ఒక్క నిమిషం. కాదు కాదు, మీరు ఎస్ఎల్బిసి నేను గురించి చెప్పినా లేదా? కాలేజ్ చెప్పిన ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పాను. దానికి నేను వివరణ ఇచ్చాను కదా. అవును, వివరణ ఇచ్చాను కదా. మరి ఇంకేం మాట్లాడతావు? చూపించాక దాన్ని కట్ చేయలేదు కదా. చూపించాం కదా. చూపించలేవు చూపించాం కదా. నో 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 ఒకసారి విందాం. నో 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 మీరు ఎస్ఎల్బిసికి సంబంధించి ఇప్పుడు నేను అడుగుతున్నా, కామన్ మ్యాన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పమని పిలిచాము. అదే చెప్తున్నాను కదా. మీరు నవ్వుతా అంటే నవ్వకపోతే అంటే మేమంతా ఇగో బేకరగాళ్ళం అని చెప్పి ఇన్సల్ట్ గా మాట్లాడుతున్నాం. నాట్ ఇట్ ఆల్ ఇన్సల్ట్. దిస్ ఈస్ నాట్ ఇట్ ఆల్ ఇన్సల్ట్. చాలు. మీరు చెప్పొచ్చు. ఏంది? మీకు సంబంధించి మీ ఒపీనియన్ పిలిచింది ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు యూ. కాదు, నాకు అకౌంటబిలిటీ నేను చెప్పానా? నాకు కాదు, తెలంగాణ ప్రజలకు అకౌంటబుల్. అబ్బా ఓహో, మీరు చాలా బాగున్నారు. నాకు ఎవరు లేరు. తెలంగాణ అదే, అందుకే రాజకీయాలు మాట్లాడుతున్నారు కదా. ఎస్ఎల్బిసి మీద ఈ నోటి మాట్లాడతాడు, ఆయన నోటి మాట్లాడతాడు ఆయన. మీరేమన్నా అందులో సత్యం ఉందని చూసారా ఇప్పటి వరకు? వీళ్ళు ముగ్గురు మాట్లాడిన ఏం మాట్లాడతారా? సబ్జెక్ట్ విషయం. అరే సబ్జెక్ట్ ఎస్ఎల్బిసి ఆగో. కూల్ సార్. అరే కూల్ కాదయా, నువ్వు ఉపదేశాలు మంచిగానే ఉంటది. కూల్ కండి. సార్, కూల్ మీరు చెప్పండి. అది కాదమ్మా. చెప్పండి. అది కాదు. ఒక్క నిమిషం. ఓకే. కూల్ మీరు చెప్పండి. కృష్ణా నీళ్ల మీద ఎస్ఎల్బిసి మీద ఇటు కాంగ్రెస్ మాట్లాడుతున్నది, బీజేపీ మాట్లాడుతున్నది, టీఆర్ఎస్ మాట్లాడుతున్నది. ఈ విషయంలో మీ బాధ్యతగా ఇందులో వాస్తవం ఏందనేది ఇప్పటివరకు వచ్చిందా? అందుకోసమే కదా అరే, ఏం మాట్లాడతావు? చర్చ అందుకోసమే కదా పెట్టింది 14 సార్, లక్షలు. మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు సార్? చర్చ దాని గురించే కదా. మిమ్మల్ని ఎందుకు కదా? ఇవాళ నేను వచ్చేప్పటికే నీకు అలా మిమ్మల్ని చర్చ పెట్టింది అందుకు కదా. సార్ మీకు నాలెడ్జ్ చర్చ ఉంది చెప్పండి. కాబట్టి మిమ్మల్ని పిలిచారు knowledge సార్. ఎవరిని ఉన్నది. పిలవలేదు. సార్ ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు ఒక్కరే గెస్ట్ ఉన్నారు. మీరు వేరే వాళ్ళతో బాగా చర్చ knowledge- పెట్టలేదు. మీరే చెప్పండి మీరు అని చెప్తున్నా. బాగా మాట్లాడుతున్నారని అందుకే కదా. మీరు బాధ్యతాయుతంగా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తే సంతోషిస్తా. కానీ మీ పర్సెప్షన్స్ తోటి మేమేదో ఇట్లా చేసినామని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ప్రచారం అయితే ఏమనాలా? ఆర్ యు నాట్ డూయింగ్ ఇన్జస్టిస్? సో చెప్పండి ఇప్పుడు. ఏం చెప్పండి? ఐఎమ్ సారీ. సో మీరు చెప్పకపోతే ఓకే సార్. ఇంకా నేను మీ టైం, ఎందుకంటే 15 నిమిషాలు మీరు దాని గురించి పట్టుకుని ఉన్నారు. మీరు ఎందుకు పిచ్చోళ్ళమే వచ్చినాం. ఇక చూడు అన్ని ఉన్నాయి. దమ్ముంటే ధైర్యం ఉంటే అసలు నాకు అర్థం కాదు. మీరు టాపిక్ ఎందుకు దిగుతారు? ఎస్ఎల్బిసికి సంబంధించి వాట్ ఈస్ ది ఫ్యూచర్? ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రాజెక్ట్ మీద? ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీషన్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? టన్నెల్ బోర్ మిషన్, కొద్దిమంది ఏమంటారంటే టన్నెల్ బోర్ మిషన్ అక్కడ ఈ చర్యలు, సహాయక చర్యలు చేపడుతున్న వల్ల అది మధ్యలో ఆగింది. ఓకే, మధ్యలో అది ధ్వంసం కావచ్చు, దాన్ని బయటికి తీసుకురావడం కష్టం అంటారు. వాస్తవమేనా? లేదా దీనికి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చా? మీరు ఇంకెవరితో మాట్లాడారా? నాతోటే మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎక్స్పర్ట్ మెకానికల్ ఇంజనీరు. ఇగో అవన్నీ నేనేందో అనవసరం. మీరు అడిగిన దానికి సమాధానం వస్తుందా చూడండి. అంతే కదా. ఇది